హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మెనస్ అకాడమీ. మనం త్రిభుజాలకు సంబంధించిన ప్రాక్టీస్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ పార్ట్ చేయడం జరిగింది. ఇది ఫోర్త్ పార్ట్ అండి. సో ఫోర్త్ పార్ట్లో మరికొన్ని ప్రాక్టీస్ చూద్దాం. ఓకే, సో వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 15 సెంటీమీటర్ల భుజం మరియు 25 సెంటీమీటర్ల కర్ణం కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యం ఎంత? లంబకోణ త్రిభుజ వైశాల్యం ఎంత అని అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, లంబకోణ త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంది? 1/2 బేస్ ఇంటూ హైట్. ఇది గుర్తుపెట్టుకోండి, 1/2 బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ బేస్ ఏంది? ఇది బేస్ అండి, ఇది హైట్ అండి. ఓకే, 90 degrees కోణం భుజం ఏమంటాం? హైట్ అంటాం. ఓకే, సో బేస్ ఎంత ఇచ్చిండు మనకు? ఒక బేస్ ఇచ్చిండండి, 15 సెంటీమీటర్లు ఇచ్చింది అనుకున్నాం. ఓకే, ఇది కర్ణం ఇచ్చిండు 25 సెంటీమీటర్లు. ఇక్కడ హైట్ ఇవ్వాలి, మనకు హైట్ కావాలి కదండి. హైట్ కావాలంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనం ఏం కలిగి ఉన్నాం ఇక్కడ? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ అంటే 25 స్క్వేర్, భుజము స్క్వేర్ ఒక భుజం కనుక్కుంటున్నాం కదా, దీన్ని ఎక్స్ అనుకోండి. ఓకే, సో ప్లస్ 15 స్క్వేర్. ఓకే, నా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 స్క్వేర్ అంటే 625 అండి. ఓకే, మైనస్ 15 స్క్వేర్ అంటే 225 అండి. దీన్ని ఇటు పంపించేసేయండి, ఏమవుతుంది? మైనస్ అవుతుంది. నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే 625 మైనస్ 225 ఎంత? 400. సో అండర్ రూట్ ఆఫ్ 400, స్క్వేర్ రూట్ ఆఫ్ 400. ఇటు పోతే ఏమొస్తుందండి? స్క్వేర్ రూట్ అవుతుంది. వాట్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 400? 20. ఓకే, సో హైట్ ఎంత ఉందండి? ఇది 20 సెంటీమీటర్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి ఈజీగా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2, బేస్ ఎంత ఉంది? 15, హైట్ ఎంత ఉంది? 20. నా 2 1s 2 10s. ఏ ఈజ్ ఈక్వల్ 15 10s 150. ఓకే, సో 150 సెంటీమీటర్ స్క్వేర్. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సేమ్ ప్రాబ్లం అండి. సెకండ్ ప్రాబ్లం, 10 సెంటీమీటర్ల భుజము మరియు 26 సెంటీమీటర్ల కర్ణం కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. సేమ్ ఫార్ములా, సేమ్ ప్రాబ్లం. ఒకటి ప్రాక్టీస్ కొరకు ఇచ్చిన చూడండి. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ ఏంది? 10 సెంటీమీటర్ల భుజం అనుకుందాం, ఇక్కడ బేస్. సో హైట్ ఏంది? లేదు కదా ఇక్కడ. సో కర్ణం ఇచ్చినది ఇక్కడ ఎంత? 26 సెంటీమీటర్ ఇచ్చినది. ఓకే, మనం ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం ఈ హైట్ కనుక్కోవాలంటే పైథాగరస్ థీరం ఉపయోగించాలండి. సో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఎంత అండి? 26 స్క్వేర్. భుజము స్క్వేర్ మనం ఎక్స్ అనుకుందాం ఇక్కడ. ఓకే, నా 10 స్క్వేర్ ఏంది? ఇక్కడ భుజము స్క్వేర్, ఒక భుజం ఇచ్చింది కదండి. నా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 676. 26 స్క్వేర్ అంటే ఎంత అండి? 676. దీన్ని పట్టుకోకుండా ఏమవుతుంది? మైనస్ 10 స్క్వేర్ అంటే 100. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 676 నుంచి 100 తీసేస్తే 576 అవుతుంది. నా వాట్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 576? 24 అండి. ఓకే, నా హైట్ ఎంత అండి? ఇక్కడ 24. హైట్ ఏమవుతుందండి? 24. అండర్స్టాండ్? అర్థమవుతుందా? 24. నాకు ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1/2, బేస్ ఎంత? 10, హైట్ ఎంత అండి? 24. నా 2 1s 212. ఓకే, నా ఏ ఈజ్ ఈక్వల్ 12 10s 120. 12 10s 120. సో 120 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఇంపార్టెంట్ అండి, యూనిట్స్ కూడా ఇంపార్టెంటే. మనం వైశాల్యం ఎప్పుడు సెంటీమీటర్ స్క్వేర్లో సూచిస్తామండి. ఓకే, రైట్. థర్డ్ ప్రాబ్లం అండి. ఒక త్రిభుజ అంతర్వృత్త వ్యాసార్థము 2 సెంటీమీటర్లు, ఆ త్రిభుజ వైశాల్యము 6 చదరపు సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత? దాని చుట్టుకొలత ఎంత? అంతర్వృత్త వ్యాసార్థం అంటే అండి, చూడండి ఇక్కడ త్రిభుజంలో ఒక వృత్తం ఉందండి. లోపల త్రిభుజంలో ఒక వృత్తం ఉంది. దీనిలో అంతర్వృత్త వ్యాసార్థం ఇచ్చిండండి. ఎంత ఇచ్చిండు? 2 సెంటీమీటర్. అంతర్వృత్త వ్యాసార్థం ఎంత ఇచ్చండి? 2 సెంటీమీటర్ అండి. ఓకే, నెక్స్ట్ త్రిభుజ వైశాల్యము. త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చిండు? 6 చదరపు సెంటీమీటర్ అండి, స్క్వేర్ సెంటీమీటర్. సో 6 స్క్వేర్ సెంటీమీటర్ ఇచ్చిండు. ఓకే, సో ఇచ్చిన డేటా ఏంటండి ఇక్కడ? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్. ఏరియా, ఏ అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ 6 స్క్వేర్ సెంటీమీటర్. ఏం ఫైండ్ చేయాలండి ఇక్కడ? పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఫైండ్ చేయాలి. సింపుల్, ఈ ఫార్ములా చూడండి. ఇందులో ఏ అంటే ఏరియా, అంటే వైశాల్యం, పి అంటే పెరిమీటర్ అంటే చుట్టుకొలత. పెరిమీటర్ చుట్టుకొలత. ఓకే, ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి? చుట్టుకొలత ఫైండ్ చేయాలి కదా. మనకు చుట్టుకొలత కావాలి కాబట్టి పి ఈజ్ ఈక్వల్ 2a/r. మనం ఫార్ములా తయారు చేసినాం. దీన్ని ఇటువరకు వచ్చినాం, దీన్ని తీసుకెళ్ళినాం. ఓకే, సో పి ఈజ్ ఈక్వల్ 2a/r. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ ఏరియా 6 బై రేడియస్ ఎంత ఉందంటే? రేడియస్ 2. 2 1s 2 1s ఎంత అండి? 6 సెంటీమీటర్. 6 సెంటీమీటర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ ప్రాబ్లం అండి, ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్.
ఫోర్త్ ప్రాబ్లం 4√3 సెంటీమీటర్ భుజం గల ఒక సమబాహు త్రిభుజ పరివృత్త వ్యాసార్థం. పరివృత్త వ్యాసార్థం కనుక్కోవాలంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. R ఈజ్ ఈక్వల్ టు భుజము బై √3. R ఈజ్ ఈక్వల్ టు భుజము బై √3. నా భుజం ఏమి ఇచ్చిందండి? A ఈజ్ ఈక్వల్ టు 4√3 సెంటీమీటర్. ఈ ఏ వాల్యూ అనేది ఏ అంటే ఏంది? భుజము. సో R ఈజ్ ఈక్వల్ పరివృత్త వ్యాసార్థం R ఈజ్ ఈక్వల్ 4√3 భుజము బై √3 కదండి. 4√3 బై √3 అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఆ ఫార్ములాలో. సో √3 క్యాన్సిల్ అయిపోతానండి. సో R ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 4 సెంటీమీటర్. ఎంత సింపుల్ ఉందండి, సింపుల్ ఉందండి. ఫార్ములా గుర్తుంచుకుంటే సింపుల్ ప్రాబ్లం అండి. ఓకే రైట్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. ఫిఫ్త్ ప్రాబ్లం అండి. రెండు సమబాహు త్రిభుజ భుజాల నిష్పత్తి ఇచ్చిండు 2:3. ఓకే అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సో తర్వాత సమబాహు త్రిభుజం వైశాల్యం ఏంటండి? √3/4 a1². ఓకే √3/4 a1² అంటే జనరల్ ఫార్ములా ఏంటి? √3/4 a² అంటే √3/4 భుజము స్క్వేర్. ఏ అంటే ఏంది ఇక్కడ? ఏ అంటే భుజము అండి. ఏ అంటే ఏంది? భుజము. ఓకే సో ఇక్కడ భుజాల నిష్పత్తి ఇచ్చిండు. ఫస్ట్ మనం రెండు సమబాహు త్రిభుజ వైశాల్య నిష్పత్తి రాద్దాం. మొదటి త్రిభుజం a1 అనుకుందాం, రెండవ త్రిభుజం a2 అనుకుందాం. మొదటి త్రిభుజం వైశాల్యం √3/4 a1², రెండవ త్రిభుజ వైశాల్యం √3/4 a2². సో ఇక్కడ √3/4 క్యాన్సిల్ అయిపోతామండి. నో a1² ఈజ్ టు a2² అవుతుంది. సో ఇక్కడ భుజాల నిష్పత్తి ఇచ్చిండు కదండి. ఇక్కడ a1 అంటే ఎంత ఇచ్చిండు? 2 ఇచ్చిండండి. a2 అంటే 3 ఇచ్చిండండి. దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2² ఈజ్ టు 3² అండి. 2² అంటే 4 అండి, 3² అంటే 9. సో 4:9 అండి. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.